నెల్లూరులో కిరాణా షాప్ నడుపుకునే ప్రసాదరావుకి తన కూతురు స్వాతి అంటే ప్రాణం. ఆమెకు హైదరాబాద్లో ఉద్యోగం రావడంతో అయిష్టంగానే పంపిస్తాడు. అయితే ఒకరోజు స్వాతి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడ్డ ప్రసాదరావు హైదరాబాద్కి చేరుకుంటాడు. అక్కడ తన కూతురు కనిపించడం లేదని తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్ రెబెకా జోసెఫ్ ఈ కేసును విచారిస్తుంది. అసలు స్వాతికి ఏమైంది, ప్రసాదరావు తన కూతురు వెతకడంలో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు అనేది 6 ఎపిసోడ్ల సిరీస్ కథ. ప్లస్ పాయింట్స్: ప్రసాదరావు పాత్రలో రాజీవ్ కనకాల జీవించారు. కూతురు కనిపించకపోయినప్పుడు ఒక తండ్రి పడే టెన్షన్, నిస్సహాయతను ఆయన కళ్ళలో చూడొచ్చు. ఆయన నటన కోసమే ఈ సిరీస్ చూడొచ్చు. చాలా కాలం తర్వాత ఉదయ్ భాను ఒక పద్ధతి గల పోలీస్ ఆఫీసర్ గా తన బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నారు. సిరీస్ ప్రారంభంలో తండ్రి కూతురుల మధ్య బాండింగ్ చాలా సహజంగా చూపించారు. ఇది క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ కు బలాన్ని ఇస్తుంది. 6 ఎపిసోడ్లు ఒక్కొక్కటి 25 నుంచి 30 నిమిషాలు కాబట్టి ఒక్క సిట్టింగ్ లో పూర్తి చేయొచ్చు. మైనస్ పాయింట్స్: థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా చూసే వారికి కొన్ని ట్విస్టులు ముందే ఊహించగలిగేగా ఉంటాయి. కొత్తదనం తక్కువ. కొన్ని చోట్ల పోలీసులు చేయవలసిన పనులన్నీ ఒక సాధారణ తండ్రి చేసేయడం కొంచెం లాజిక్ లేనిదిగా అనిపిస్తుంది. మధ్యలో 2 ఎపిసోడ్లు కథ కదలకుండా ఒకే చోట ఆగినట్టు అనిపిస్తుంది. సో ఫైనల్ గా చెప్పాలంటే మీకు రాజీవ్ కనకాల నటన ఇష్టమైతే తప్పకుండా చూడండి. మీకు ఫ్యామిలీ ఎమోషన్ ప్లస్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టమైతే ఒకసారి చూడొచ్చు. మీరు హార్డ్ కోర్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేమికులైతే పెద్దగా ఆశించకండి. టైంపాస్ కోసం చూడొచ్చు. ఇది గ్రేట్ సిరీస్ కాదు, కానీ ఈ మధ్య వచ్చిన కాలంలో ఒక మంచి సిరీస్. ఈ సిరీస్ కి నా రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5.